జై న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తలోని విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట పట్టణ సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి 20 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు గాను హుస్నాబాద్ పురపాలక సంఘం పాలకవర్గం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నో ఏళ్ల నుండి ఆదరణ కొనోచుకొని ఎల్లమ్మ చెరువు కట్టకి నిధులు మంజూరు చేసినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్కి మున్సిపల్ చైర్మన్ రజిత, పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పట్టణ అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్ మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి డెవలప్మెంట్ వర్యులు మరి అదేవిధంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు, రవాణా మరియు బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి వారు నిన్న మన హుస్నాబాద్ పట్టణానికి బ్యూటిఫికేషన్ కోసం, సుందరీకరణ పనుల అభివృద్ధి కోసం టీయూఎఫ్ఐడిసి నిధుల నుండి 20 కోట్లు, మరి అదేవిధంగా 16 కోట్లు త్వరలోనే ఇంకా రోడ్లు కానివ్వండి ఇతర అభివృద్ధి పనులకు శాంక్షన్ చేయిస్తానని మనకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో 20 కోట్లు సుందరీకరణకు నిన్న శాంక్షన్ అయిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం హుస్నాబాద్ పురపాలక సంఘంలో కౌన్సిలర్స్ మరి అదేవిధంగా అధికారులందరూ కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి వారికి కృతజ్ఞత భావంగా పార్టీలు ఏవైనా కూడా అందరము చేసేది కూడా పట్టణాభివృద్ధి కోసమే కాబట్టి పట్టణాన్ని మరింత సుందరీకరణ కోసము, అభివృద్ధి కోసమే మనందరం పాటుపడదామని గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞత